జలుబు వచ్చినప్పుడు ఏం తినాలి, ఏం తినద్దు అనేది చాలా మందిలో ఉండే డౌట్. రిలీఫ్ పొందేందుకు ఏం తీసుకోవాలని ఆలోచిస్తుంటారు. నిమ్మ, ఆరెంజ్ తింటే జలుబు ఎక్కువవుతుందని కొందరు చెబుతుంటారు. అయితే ఇది అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు. జలుబు వచ్చినప్పుడు ఏం తింటే రిలీఫ్ కలుగుతుంది, వేటిని దూరంగా ఉంచాలనే విషయాలు తెలుసుకుందాం. జలుబు చేసినప్పుడు తుమ్ములు, దగ్గు, గొంతు నొప్పి రావడం సహజం. వీటి నుంచి ఉపశమనం కోసం వెల్లుల్లి, మిరియాలు, పసుపు, ఉల్లిపాయలు లాంటివి ఉపకరిస్తాయి. వీటిని వంటకాల్లో కాస్త ఎక్కువగా వేసుకోవచ్చు. వేడి సూప్లు కూడా రిలీఫ్ ఇవ్వగలవు. జలుబు ఉన్నప్పుడు కూరగాయలు, పండ్లు సహా పోషకాలు మెండుగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి. ఆహారం తీసుకునేది బ్యాలెన్స్డ్గా ఉంటే మనం ఇవి ప్రివెంట్ చేయొచ్చు. ఆహారం బ్యాలెన్స్డ్ ఒకటి అయితే ఇంపార్టెంట్. మనం తీసుకునే ఫుడ్ గ్రూప్స్ అన్నీ కనుక సమపాళ్లలో కనుక తీసుకున్నట్టయితే మనకి ఈ వైటమిన్, మినరల్స్ అంటే మనకి ఇమ్యూనిటీ పెంపొందించడానికి ప్రోటీన్, వైటమిన్, మినరల్స్ అనేది ఇవి సమంగా ఉన్నప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ ఉంటుంది. సో బాడీ ఇన్ఫెక్షన్ని ఫైట్ చేస్తుంది. సో అప్పుడు మనకి ఎక్స్పోజర్ అండ్ ఇన్ఫెక్షన్ రేట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. సో దగ్గు, జలుబు ఉన్నప్పుడు మనం మామూలుగా జనరల్గా బ్యాలెన్స్డ్ డైట్ అనేది అవసరం. విత్ దట్ ఇనఫ్ ఫ్లూయిడ్ అంటే హైడ్రేషన్ని మెయింటైన్ చేయాలి. సో ఫ్లూయిడ్స్ అనేది సమంగా తీసుకోవాలి. జనరల్గా చూసినట్టయితే దాదాపుగా 8 నుంచి 10 గ్లాసులు నీళ్లు రోజువారీగా తాగమని చెప్తాం. సో ఇట్లా ఉన్నప్పుడు ఇది ఇంకా కొంచెం పెంచి హైడ్రేషన్ మెయింటైన్ చేసే విధంగా ఫ్లూయిడ్స్ సమంగా తీసుకోవాలి. ఫ్లూయిడ్స్ అంటే వాటరే కాదు, బటర్ మిల్క్ కావచ్చు, లేకపోతే సూప్స్ కావచ్చు, ఎనీ ఫ్లూయిడ్ కంటెంట్ పెంపొందించేది మనం ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే హెల్దీ. జలుబు చేసినప్పుడు నారింజ, నిమ్మకాయ లాంటి సిట్రస్ పండ్లు తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి రోగనిరోధక శక్తి పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఆరెంజ్ శరీరానికి హైడ్రేషన్ కూడా అందిస్తుంది. ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీకి మేలు చేస్తాయి. నిమ్మకాయలో వైరస్లను అరికట్టే గుణాలు ఉంటాయి. నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీరు తాగడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మనం జనరల్గా వినిపించేది ఈ ఫుడ్స్ నాకు ఎలర్జీ, జనరల్గా సిట్రస్ ఫ్రూట్స్, పుల్లగా ఉండే ఫ్రూట్స్ నాకు ఎలర్జీ, నేను తినకూడదు, లేదా ఈ ఫ్రూట్స్ తీసుకుంటే నాకు కఫం పడుతుంది, కోల్డ్ వస్తుంది అనేది ఇట్లాంటిది అనేది ఎక్కడ నిర్ధారణ కాలేదండి. జనరల్గా చూసినట్టయితే వైటమిన్ సి తీసుకునేటప్పుడు అంటే వైటమిన్ సి కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకునేటప్పుడు మనకి ఈ జలుబు, దగ్గు కొంచెం తక్కువ పాళ్ళలో లాంగివిటీ అనేది తగ్గించాలి. అంటే కోల్డ్, కాఫ్ డ్యూరేషన్ని మనం కొంచెం వైటమిన్ సి సమంగా తీసుకునేటప్పుడు ఇది కొంచెం తగ్గించుకోవచ్చు. సో వైటమిన్ సి జనరల్గా మనం చూసినట్టయితే వింటర్లో దొరికే ఫ్రూట్స్లో మనకి ఇవి ఎక్కువగా ఉంటుంది. మన మీడియం సైజ్ ఆరెంజ్ తీసుకున్నా, లేదు ఒక నిమ్మకాయ వాడినా కూడా మనకి దాంట్లో మన డేస్ రిక్వైర్మెంట్ ఆఫ్ వైటమిన్ సి మీట్ అవుతాం. సో కాబట్టి ఇవి వాడినప్పుడు మనకి కోల్డ్ వస్తుంది అనేది లేదు. కోల్డ్ కొంతమందికి ఎలర్జీ ఉంటుంది. సో ఎలర్జిక్ రియాక్షన్ ట్రిగర్ చేస్తున్నప్పుడు అట్లాంటి ఫుడ్స్ వాడకూడదు. అనారోగ్యంగా ఉన్నప్పుడు శరీరం హైడ్రేటెడ్గా ఉండడం చాలా ముఖ్యం. నీరు బాగా తాగాలి. జలుబు చేసినప్పుడు ఉప్పు, నూనె ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. షుగర్ ఎక్కువగా ఉండే తీపి పదార్థాలు కూడా తగ్గించాలి. ఇలాంటివి తీసుకుంటే గొంతుకు ఇబ్బంది కలుగుతుంది. కాఫీ, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోకూడదు. మద్యం తాగకూడదు. ఇవి శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. జనరల్గా చూసినట్టయితే బ్యాలెన్స్డ్ డైట్ అంటే అన్ని ఫుడ్ గ్రూప్స్, ధాన్యం, పప్పులు, పాలు ఉత్పత్తి, నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్, మాంసకృత్తులు ఉన్న నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ వెజిటేరియన్గా అయితే అట్లాంటప్పుడు కొంచెం మిల్క్, సోయాబీన్ ప్రోడక్ట్స్ యూస్ చేసినట్టయితే విత్ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కనుక తీసుకున్నట్టయితే బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది. సో ఈ బ్యాలెన్స్డ్ డైట్ అలాంగ్ విత్ గుడ్ హైడ్రేషన్ అంటే డీహైడ్రేషన్ కాకుండా చూసుకున్నప్పుడు ఈ మ్యూకస్ అనేది క్లియర్ అయిపోతుంది. కాబట్టి ఇది తగ్గటానికి ఆస్కారం ఎక్కువగా.